హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్ అండి. నిన్నంటే మంగళవారంది. నేను ముందు షార్ట్ వీడియోలో చెప్పినట్టు జగన్నాథ స్వామి ఆలయంకి అయితే వెళ్తానని చెప్పాను కదా. నేనైతే ఆలయంకి వెళ్ళాను. అక్కడ ఏమేమి ఉన్నాయి, దశ అవతారాలని ఎలా ఉన్నాయి అనేది మాత్రం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడైతే నేను స్వామివారిని అయితే దర్శించుకున్నానండి. ఇది జగన్నాథ స్వామి ఆలయం. రథయాత్ర స్టార్ట్ అయ్యి దశావతారాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మాకు ఇక్కడ చౌట్రీ దగ్గర జగదాంబ జంక్షన్ దగ్గర చౌట్రీ అని ఉంటుందండి. కొంచెం పెద్ద ప్లేస్ ఉంటుందన్నమాట, గ్రౌండ్ లాగా. అక్కడ పెడతా అనమాట. టెంపుల్ అయితే కనకమహాలక్ష్మి గుడి ఉంటుంది కదా, దానికి ముందు ఉంటుందన్నమాట. నార్మల్గా అయితే టెంపుల్ జగన్నాథ స్వామి ఆలయం. రథయాత్ర స్టార్ట్ అయిన 10 రోజులు మాత్రం ఇక్కడ పెడతా అనమాట, ఈ చౌట్రీ దగ్గర. ఇక్కడైతే చుట్టుపక్కల ఉన్న వైష్ణవాలయాల దగ్గర నుంచి కూడా విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ జగన్నాథ స్వామి దశావతారాలన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠిస్తారు అనమాట. అక్కడ స్వామివారిని చూశారు కదండి, 2 కళ్ళు చాలవు, అంత బాగున్నారు జగన్నాథ స్వామి అయితే మాత్రం. శ్రీకృష్ణ పరమాత్ముడికి మరో రూపం అంటే ఇంకో అవతారమే జగన్నాథ స్వామి అని అంటారు. ఆయన పూరిలో వెలిసారని చెప్తారు. నాకు స్టోరీ పూర్తిగా తెలియదు, కానీ శ్రీకృష్ణుడి ఇంకో అవతారమే జగన్నాథ స్వామి అన్నమాట. అది ఎలా తెలుసు అంటే, మాకు ఇక్కడ సాగర్ నగర్లో ఇస్కాన్ టెంపుల్ ఉందన్నమాట. అక్కడ ఒకరోజు చెప్తే విన్నాను నేను. సో ఇక్కడ కూడా సాగర్ నగర్లో ఇస్కాన్ టెంపుల్లో కూడా చాలా బాగుంటుందండి జగన్నాథ స్వామి దశావతారాలనేవి. బట్ నాకు కుదరలేదు వెళ్ళడం. నేను ఒకరోజు మాత్రం వెళ్తాను ఈ దశావతారాలు, అప్పుడు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే చూసారు కదా, చుట్టుపక్కల నుంచి వైష్ణవాలయాల నుంచి తెస్తారని చెప్పాను కదండి. విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడే ప్రతిష్ఠిస్తారన్నమాట. నేనైతే అక్కడ 2 దర్శించుకున్నాను. అక్కడ ప్రసాదం కౌంటర్లో ప్రసాదం అది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయండి, మనకు కావాల్సినవి. టాయ్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ గర్ల్స్ యాక్సెసరీస్ ఉన్నాయి, కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి, ఇంకా చాలా రకాలు ఉన్నాయన్నమాట. బట్ నేనైతే ఎక్కడ ఆగలేదండి, ఎందుకంటే ఆగితే ఖచ్చితంగా కొనాలనిపిస్తుంది. బట్ నేను ఏది కొన్నా నాకు ఇంట్లో ఎక్స్ట్రానే, అందుకని నేను ఎక్కడ ఆగలేదు. తిన్నగా పని చేసుకొని కొంచెం ఆ వీడియో అది షూట్ చేసుకొని నేనైతే ఇంటికైతే వచ్చేసానండి. ఇంటికి వచ్చిన తర్వాత నాకు పాంప్లెంట్ ఇచ్చారండి, దశావతారాలు ఎలాగా ఏంటి అని చెప్పి, ఏ రోజు ఏ అవతారం అనేది. అదైతే మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ ప్రజెంట్ అయితే నేను ఆ స్టాల్స్ అవి చూస్తున్నాను అనమాట, ఏమేమి ఉన్నాయని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మాడుగుల హల్వా అవన్నీ కూడా అక్కడ పెట్టారు. బట్ నేను అవేం తీసుకోలేదు, చెప్పాను కదా నాకు ఏం తీసుకున్నా ఎక్స్ట్రానే అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే 7వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు రథయాత్ర దశావతారాలు అయితే అవుతాయన్నమాట. ఇక్కడ ఏ రోజు ఏ అవతారాలు అనమాట. మొదటి రోజు అయితే మత్స్యావతారం, సెకండ్ ఏమో కూర్మ అవతారం, అండ్ థర్డ్ వరాహ అవతారం, అండ్ ఫోర్త్ ఏమో అండ్ ఫోర్త్ నరసింహ అవతారం, 5th వామన అవతారం, 6th పరశురామ అవతారం, అండ్ 7th ఏమో రామ అవతారం, 8th ఏమో శ్రీకృష్ణ అవతారం, అండ్ 9th శేషపాన్పు మాట. ఆఖరి రోజు శేషపాన్పు. ఆఖరి రోజు అయితే చాలా ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారండి గుడిలోని. ఒకసారి ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళి ఆ జగన్నాథ స్వామిని దర్శించుకోండి. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి నేను ఇంటికి వచ్చేసాను కదా. ఇంటికి వచ్చేసిన తర్వాత లంచ్ అది చేసేసాం. హర్ష కూడా స్కూల్ నుంచి వచ్చేసారు, లంచ్ అది అయిపోయింది. అండ్ ఆఫ్టర్నూన్ అయితే క్లైమేట్ అనేది చాలా బాగుందండి. ఫుల్ క్లౌడీగా ఉంది అసలు. అండ్ వర్షం పడుతుంది అనుకున్నాం, కానీ పడలేదు. హర్ష అయితే గేమ్కి వెళ్ళిపోయాడు. గేమ్ నుంచి ఇంటికి వచ్చేసి అండ్ ట్యూషన్ అది కూడా అయిపోయింది. అండ్ నైట్ అయిపోయింది కదండి, మా హస్బెండ్ కూడా ఇంటికి వచ్చేసారు. టీవీ పెట్టుకుని వాళ్ళైతే ఫుడ్ తింటున్నారు. నేను మ్యాక్స్ నైట్ ఫుడ్ తినండి, కెలాక్స్ ఉంటాయి అది తినేస్తాను. అవి తినేసి నేనైతే ఇక్కడ ఇడ్లీ పప్పు అయితే నానబెట్టుకున్నానండి. మరుసటి రోజు ఇడ్లీ పిండి వేసుకోవడానికి ముందు దోశ పిండి వేసుకున్నాను కదా, ఈ రోజుకి ఇడ్లీ పిండి అయితే నానబెట్టుకున్నాను. అంటే నేను ముందు దోశ వేసుకుంటే తర్వాత ఇడ్లీ రోజు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటాను అనమాట, ఒకేసారి అయితే వేసుకోను. అలా అయితే నానబెట్టుకున్నాను. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్, రెడీ టు స్లీప్ మాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. థ్యాంక్ యూ guys, థ్యాంక్ యూ సో మచ్.